నమస్తే, వెల్కమ్ టు విజిల్. మీ డేటా విలువ ఎంత? మీ ఆధార్, మీ ఫోన్ నంబర్, మీ లొకేషన్, మీ ఫోటోలు, మీ సెర్చ్ హిస్టరీ ఇవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? వాటి విలువ ఎంత? నిజానికి ఈ డిజిటల్ ప్రపంచంలో మీరు కొనుగోలు చేస్తున్నది ఉచిత యాప్ కాదు. చాలా సందర్భాల్లో అమ్ముడవుతున్నది మీ డేటానే. డేటా అంటే కొత్త బంగారం. ఒకప్పుడు ప్రపంచంలో అత్యంత విలువైన వనరులు బంగారం, చమురు. కానీ ఇప్పుడు డేటా ఈజ్ ద న్యూ ఆయిల్ అనే మాట ప్రపంచవ్యాప్తంగా నిజం. ఎందుకంటే ఈరోజు పెద్ద పెద్ద టెక్నాలజీ కంపెనీల సంపదకు కారణం కేవలం సాఫ్ట్వేర్ కాదు, వినియోగదారుల డేటా. మీరు ఏం చూస్తున్నారు? ఏం కొనుగోలు చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఏ వార్తలు చదువుతున్నారు? ఏ వీడియోలు చూస్తున్నారు? ఈ సమాచారం అంతా కోట్లాది రూపాయల విలువైన డిజిటల్ ఆస్తిగా మారుతోంది. మీ ఫోన్లో ఉచిత యాప్స్ నిజంగా ఉచితమేనా? మన ఫోన్లో ఎన్నో యాప్లు ఉంటాయి. సోషల్ మీడియా, ఫోటో ఎడిటింగ్, గేమ్స్, టార్చ్ యాప్, వాతావరణ యాప్, వీటిలో చాలా వరకు ఉచితంగా లభిస్తాయి. అయితే అవి డబ్బు ఎలా సంపాదిస్తాయి? సమాధానం ప్రకటనలు, డేటా ఆధారిత ప్రకటనలు. మీ వయసు ఎంత? ఏ నగరంలో ఉంటారు? ఏ భాష మాట్లాడుతారు? ఏ వస్తువులు కొనాలని చూస్తున్నారు? ఈ వివరాల ఆధారంగా మీకు ప్రత్యేక ప్రకటనలు చూపిస్తారు. మీ దృష్టిని ప్రకటనదారులకు అమ్మే వ్యాపార నమూనాని చాలా డిజిటల్ సేవల పునాది. మీ సెర్చ్ హిస్టరీ చాలా విలువైందని మీకు తెలుసా? మీరు గూగుల్లో ఏం వెతికారు? యూట్యూబ్లో ఏం చూశారు? ఏ వెబ్సైట్లో ఎంతసేపు గడిపారు? ఈ సమాచారం మీ గురించి చాలా చెప్పగలదు. ఉదాహరణకు, మీకు ఆరోగ్యంపై ఆసక్తి ఉందా? కారు కొనాలనుకుంటున్నారా? ఉద్యోగం మారాలనుకుంటున్నారా? పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? ఇలాంటి సంకేతాల ఆధారంగా కంపెనీలు మీకు సరిపోయే ప్రకటనలు చూపించడానికి ప్రయత్నిస్తాయి. ఒక సెర్చ్ మాత్రమే కాదు, వేల చిన్న చిన్న డిజిటల్ సంకేతాలు కలిసి ఒక ప్రొఫైల్ను నిర్మించగలవు. రాజకీయాల్లో డేటా అనలిటిక్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు రాజకీయ ప్రచారాలు కూడా మారిపోయాయి. ఒకప్పుడు ఒకే ప్రసంగం అందరికీ. ఇప్పుడు వేరువేరు ప్రాంతాలకు, వేరువేరు వయసుల వారికి, వేరువేరు ఆసక్తులు ఉన్న వర్గాలకు వేరువేరు సందేశాలు పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓటర్ల ధోరణులను అర్థం చేసుకోవడానికి డేటా విశ్లేషణ, సోషల్ మీడియా విశ్లేషణ, సర్వేలు, ప్రజా సమాచారం వంటి పద్ధతులు ఉపయోగిస్తున్నారు. అయితే ఏ సంస్థ ఏ డేటాను ఏ అనుమతితో ఉపయోగిస్తోంది అన్నది చట్టాలు, విధానాలు, గోప్యతా నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. మీ వ్యక్తిగత గోప్యతకు ఉన్న ముప్పులు: ఒక చిన్న యాప్ మీ కాంటాక్ట్స్ అడుగుతుంది, లొకేషన్ అడుగుతుంది, మైక్రోఫోన్ అడుగుతుంది, కెమెరా అడుగుతుంది, SMS చదివే అనుమతి కూడా కోరుతుంది. ఇక్కడ ప్రశ్న ఒక్కటే, ఆ యాప్కు నిజంగా ఇవన్నీ అవసరమా? మనమే ఎలో నొక్కేస్తాం. తరువాత మన సమాచారం ఎక్కడికి వెళుతుందో చాలామందికి తెలియదు. డేటా లీకులు, ఫిషింగ్, ఐడెంటిటీ దొంగతనం, మోసపూరిత కాల్స్ వంటి ప్రమాదాలు వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం వల్ల పెరగొచ్చు. సాధారణ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మీ డేటాను పూర్తిగా దాచడం కష్టం, కానీ దాన్ని మెరుగ్గా రక్షించుకోవచ్చు. కొన్ని అలవాట్లు మార్చండి. అవసరం లేని యాప్స్ తొలగించండి. పర్మిషన్స్ తరచూ పరిశీలించండి. అవసరం లేని లొకేషన్ యాక్సెస్ ఆఫ్ చేయండి. బలమైన పాస్వర్డ్లు, పాస్ కీస్ లేదా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉపయోగించండి. అనుమానాస్పద లింక్స్పై క్లిక్ చేయొద్దు. పబ్లిక్ వైఫైలో సున్నితమైన లావాదేవీలు చేయకుండా జాగ్రత్త పడండి. ప్రతి యాప్ ప్రైవసీ పాలసీ మొత్తం చదవలేకపోయినా అది ఏ అనుమతులు అడుగుతుందో మాత్రం చూడండి. మీ దగ్గర డబ్బు లేకపోయినా మీ దగ్గర ఒక అమూల్యమైన ఆస్తి ఉంది. అదే మీ వ్యక్తిగత డేటా. దాన్ని కోల్పోతే కొన్ని సందర్భాల్లో డబ్బు తిరిగి రావచ్చు, కానీ వ్యక్తిగత గోప్యత తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. అందుకే ఫోన్లో ఎలో నొక్కే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మీరు ఉత్పత్తిని కొనడం లేదు, చాలాసార్లు మీరే ఉత్పత్తిగా మారుతున్నారు. డిజిటల్ యుగంలో అత్యంత ఖరీదైన ఆస్తి మీ ఇల్లు కాదు, మీ కారు కాదు, మీ డేటా. విజిల్ న్యూస్, నిజం కోసం, ప్రజల కోసం, రాజీ లేని పోరాటం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.